శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 3వ తేదీ 6వ నెల 2025 సంవత్సరం మంగళవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం శుక్లపక్షం అష్టమి తిథి రాత్రి 12:44 వరకు. తదుపరి నవమి. పూర్వ ఫల్గుణి నక్షత్రం పుబ్బా నక్షత్రం తెల్లవారుజామున 3:52 వరకు. తదుపరి ఉత్తరా నక్షత్రం. హర్షణ యోగం ఉదయం 11:38 వరకు. తదుపరి వజ్రయోగం. విష్ఠీకరణం మధ్యాహ్నం 12:29 వరకు. తదుపరి భవకరణం. ఇక నేటి అమృత ఘడియలు రాత్రి 9:08 నుండి 10:49 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:21 నుండి 9:12 వరకు. తిరిగి దుర్ముహూర్తం రాత్రి 11:03 నుండి 11:48 వరకు. నేటి వర్జ్యం ఉదయం 11:02 నుండి 12:43 వరకు. నేటి రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 గంటల వరకు. యమగండం ఉదయం 9 గంటల నుండి 10:30 గంటల వరకు. ఇక ఈనాటి విశేషం భౌమాష్టమి అని పిలుస్తారు. భౌముడు అనగా అంగారకుడు. అంగారకుడు అధిష్టానంగా ఉన్నటువంటి వారం. దీన్నే మంగళవారం అంటారు. ఈ మంగళవారం నాడు అష్టమి తిథి కలిసి రావడం చాలా విశేషం. ఈ మంగళవారం అష్టమి కలిసి వచ్చినటువంటి ఈ రోజున కాలభైరవ ఉపాసన చేసేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు యథాశక్తిగా కాలభైరవాష్టకాన్ని పారాయణ చేయటం, కాలభైరవుడికి సంబంధించినటువంటి మంత్రోపదేశం ఉన్నటువంటి వాళ్ళు ఇంకా విశేషంగా ఈనాడు మంత్ర సాధన కనుక చేసినట్లయితే కాలభైరవుడి యొక్క దివ్యకృప పరిపూర్ణంగా లభిస్తుంది అని శాస్త్రవచనం, పెద్దల మాట కూడా. అట్లాగే దుర్గా ఆరాధన ఈనాడు చాలా విశేషమైన ఫలితాన్ని అందజేస్తుంది. ఎందుకంటే అమ్మవారు అష్టమి తిథికి అధిష్టానం. అష్టమి నాడు ఆరాధించదగినటువంటి దేవతల్లో దుర్గ చాలా ప్రధానమైనటువంటి దైవం. దుర్గే దుర్గతిహారిణి అని ఆ దుర్గమమైనటువంటి కష్టాలను సైతం తొలగించేటటువంటి తల్లి. సుమనస్కు అంటే చక్కటి ఆ యొక్క భక్తుల యందు పరమమైనటువంటి ప్రీతి కలిగినటువంటి తల్లి దుర్గామాత. అందుకే మార్కండేయ పురాణంలో దుర్గే స్మృత హరసిభీతిమశేష జంతోహో అని చెప్తూ, అమ్మా నిన్ను గనక ప్రార్థన చేసినట్లయితే సమస్త విధాలైనటువంటి భయాన్ని నీవు పోగొడతావమ్మా. కేవలం మానవులకు మాత్రమే కాదు, నిన్ను ఆశ్రయించినటువంటి పశుపక్షాదులకు సైతం ఉండేటటువంటి భయాన్ని నీవు పోగొడతావు తల్లి. ఎవరైతే నీ నామాన్ని స్మరిస్తారో వాళ్లకు సమస్త కామ్యాలను కూడా సర్వోపకరణాయ సదార్ద్ర చిత్త. ఎప్పుడు కూడా ఎవరు నన్ను ఎప్పుడు ఏమడుగుతారా అని నువ్వు చూస్తూ ఉంటావు. ఎట్లయితే పిల్లవాడు ఉయ్యాల్లో పడుకొని నిద్రిస్తూ ఉన్నటువంటి సమయంలో వాడు ఎక్కడ ఉలిక్కిపడి లేస్తే వాడిని మళ్ళీ సముదాయించడం కోసం తల్లి ఎప్పుడు కూడా నిరీక్షణగా తను ఏ పని చేస్తున్నప్పటికీ కూడా ఒక కన్ను ఉయ్యాల మీద వేసి ఉంచుతుంది. అటువంటి నీవు జగన్మాతవు కనుక లోకంలో ఉన్నటువంటి నీ పిల్లలందరి యొక్క ఆ సర్వోపకరణాలను కూడా నీవు అందించడం కోసం సదా ఆర్ద్రచిత్త, తడి మనస్కు అంటే అటువంటి ఆ హృదయం కలిగి ఉంటావు నీవు తల్లి అని చెప్పనని కీర్తించడం జరిగింది. అటువంటి దుర్గా ఆరాధన, కాలభైరవ ఆరాధన ఈనాడు చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని అందజేస్తుంది. భైరవుడు అంటే భయాన్ని పోగొట్టేటటువంటి వాడు. దుష్టానాం భయంకర, శిష్టానాం అభయంకర అని శాస్త్రం చెప్పినటువంటి మాట. చెడ్డవారికి భయాన్ని కల్పించి మంచివారికి, ఆయన్ని ఆశ్రయించినటువంటి వారికి అభయాన్ని ఇచ్చినటువంటి దైవం కాలభైరవుడు కనుక అటువంటి దుర్గా కాలభైరవుల యొక్క దివ్యకృప అందరికీ పరిపూర్ణంగా లభించాలని మనసారా ప్రార్థిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం అనుకూలమో, ఏ రాశి వారికి ఏ దిక్ ప్రయాణం లాభకరమో, ఏ రాశి వారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్టయితే ఆ రోజుకి అన్ని కార్యాలు సంపూర్ణంగా విజయవంతంగా అవుతాయో, అంతేకాక ఏ రాశి వారికి ఏ సంఖ్య అదృష్ట సంఖ్యగా పరిణమించబోతోందో ఆ విశేషాలన్నింటినీ తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు తిథి అష్టమి, మంగళవారం, నక్షత్రం పూర్వ ఫల్గుని అంటే పుబ్బ. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే మేషంలో శుక్రుడు, వృషభంలో రవి, మిథునంలో గురుడు, కర్కాటకంలో కుజుడు,
సింహంలో చంద్ర కేతువులు, కుంభంలో రాహువు, మీనంలో శని ఉన్నారు. ఈ తాత్కాలిక గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాల్ని క్రమంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఏ పనిని చేపట్టినా ఆ పనికి సంబంధించిన నైపుణ్యం ఉన్నటువంటి వారితో సంప్రదించి మాత్రమే చేయడం చాలా చాలా మంచిది. కుటుంబ సభ్యుల్లో ఏ విధమైన వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా అది బయటపడకుండా ఉండేలాగా తగినటువంటి జాగ్రత్తలని పాటించడం, కుటుంబ రహస్యాలు వీధిలోకి వెళ్లకుండా ఉండడం, తీరుగా ఆలోచనలు చేయడం ఉత్తమం. కొత్తదైనటువంటి వ్యాపారాన్ని ప్రారంభిద్దాం అనేటటువంటి ఆలోచన తాత్కాలికంగా పక్కకి పెట్టడం ఉత్తమం. కుటుంబంలో ఎవరితోనూ అశాంత వాతావరణం లేకుండా ఉండేలా, ప్రతి విషయాన్ని సర్దుబాటు ధోరణిలో ఉండేలాగా కుటుంబ యజమాని చూసుకోవడం అవసరం. తాత్కాలికంగా వచ్చినటువంటి కంటికి సంబంధించిన, ఉదరానికి సంబంధించిన, మెడకు సంబంధించిన అనారోగ్యానికి మధ్యమ వైద్య పరీక్షలు చేయించుకోవడం శ్రేయస్కరం. మంగళవారం సందర్భంగా మేషరాశి వారు వీరాంజనేయ స్వామి వారిని పూజించి అరటి పండ్లను నైవేద్యంగా సమర్పించినట్లయితే వ్యాపారంలో శుభవార్తను వినే అవకాశం ఉంటుంది. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే ఏ విషయం కూడా అంత అనుకూలంగా ఉన్నట్లుగా అనిపించకపోవచ్చు. తాము పనిచేస్తున్నటువంటి ఉద్యోగ సంస్థలో తాత్కాలికమైనటువంటి వ్యతిరేక భావం ఉద్యోగులకి ఉండే అవకాశం ఉంది. ఇంతేకాక చేసేటటువంటి ప్రతి పనిలోనూ కూడా తప్పులు పట్టేటటువంటి ధోరణి క్రింది ఉద్యోగుల్లో ఉండే విధానం ఉండొచ్చు. కొద్దిగా తట్టుకుని పోవాలి తప్ప వ్యతిరేక పద్ధతిలో వాద వివాదాలు చేయడం అంత మంచిది కాదు. ఇంతకుముందు ఎక్కడో చక్కనైనటువంటి ఆదాయం వస్తుందనే అభిప్రాయంతో ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టి ఉండొచ్చు. అది ఆదాయం అనుకున్నంతగా ఇయ్యలేనటువంటి పరిస్థితి ఉండొచ్చు. దాంట్లో నుండి ఆ సొమ్ముని తిరిగి తీసుకోవాలనే ప్రయత్నం అంత తేలిక కాదు అని అనిపించవచ్చు. మంగళవారం సందర్భంగా వృషభ రాశి వారు మంగళగౌరీదేవిని పూజించి పానకం, వడపప్పుని నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక ఆర్థికమైనటువంటి లాభం వ్యాపారంలో ఉంటుంది. ఈశాన్య దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే చక్కగా ఉద్యోగ విధానం ఉంటుంది. కుటుంబం కూడా అన్యోన్య పద్ధతిలో సాగుతూ ఉంటుంది. ఏ విధమైన ఇబ్బందులు ఉండే అవకాశం లేదు. అయితే సంతానానికి తమకి సంబంధించిన ఆరోగ్యం మాత్రం ఆందోళనకరంగా ఉండే అవకాశం ఉండొచ్చు. ముఖ్యంగా చెవికి సంబంధించిన నొప్పి కానీ, అలాగే కండరాలకి సంబంధించిన నొప్పులు కానీ కుటుంబం మొత్తానికి ఉండేటటువంటి అవకాశం ఉన్నటువంటి కారణంగా అన్ని పనుల కంటే ముందుగా శారీరకమైనటువంటి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం అత్యవసరం అనే మాటని మర్చిపోకూడదు. వివాహాది శుభకార్యాలు ఎంతో దగ్గర వారివి ఉన్నప్పటికీ కూడా ఆరోగ్య రక్షణ చేసుకుని మీదటే ప్రయాణించాలనే గట్టి నిర్ణయానికి రావాలి. మొగమాటం లేకుండా ఆ విషయాన్ని ఎవరి వద్దకు వెళ్ళాలో వివాహాది శుభకార్యాల నిమిత్తం వారికి స్పష్టంగా ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం చాలా చాలా మంచిది. మంగళవారం సందర్భంగా మిథున రాశి వారు దాసాంజనేయ స్వామి వారిని పూజించినట్లయితే తప్పక ఆరోగ్య లాభంతో పాటు ఆర్థిక లాభం కూడా కలిగే అవకాశం ఉంటుంది. దక్షిణ దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 3. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలను పరిశీలన చూస్తే నిత్యము నవ్వుతూనే ఉంటారు, కానీ లోపల మాత్రం చెప్పలేనటువంటి బాధ తాండవిస్తూ ఉంటుంది. కుటుంబంలో అన్యోన్య భావం మధ్యమంగా ఉంటుంది. రుణాల భారం అయితే ఉండదు, కానీ ఏ క్షణానికి ఎక్కడ ఏ విధమైన వ్యయం అంటే ఖర్చు వస్తుందో అనే భయం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఇంటికి సంబంధించిన మరమ్మతులు, వాహనాలకి సంబంధించిన మరమ్మతులు, యంత్రాలకి సంబంధించిన మరమ్మతులు, ఇలా మరమ్మతులు ఒకటి వెంట ఒకటి వస్తూ ఉండేటువంటి కారణంగా
మానసికంగానూ ఆర్థికంగానూ కూడా ఇబ్బంది పడే అవకాశం స్పష్టంగా ఉంది. మంగళవారం సందర్భంగా కర్కాటక రాశి వారు అభయాంజనేయ స్వామి వారిని పూజించి నేరేడు పండ్లని నైవేద్యంగా సమర్పించినట్టయితే గృహంలో వివాహాది శుభకార్యాలు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. నివృత్తి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు సింహరాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే ప్రతి విషయంలోనూ కూడా దూకుడుతనం కనిపిస్తూ ఉంటుంది. అయితే లోపల భయంతోనే ఆ విధమైనటువంటి పెద్ద కంఠస్వరంతో మాట్లాడే అవకాశం ఉండొచ్చు. వృత్తి చేస్తుండేటటువంటి వారికి వృత్తిపరమైనటువంటి వ్యతిరేకత ఏర్పడుతూ ఉంటుంది. ఉద్యోగాన్ని చేస్తుండేటటువంటి వారికి పై అధికారులతో సత్సంబంధాలు ఉండే అవకాశం చాలా తక్కువగా ఉంటూ ఉంటాయి. ఇంట్లో అద్దెకున్నటువంటి వారికి యజమానికి విరోధభావం ఏర్పడే అవకాశం ఉంది. ఆ కారణంగా ఎక్కడో న్యాయస్థానానికి వెళ్ళడం కంటే కూడా సామరస్యపూర్వకమైనటువంటి విధానంతో సరిచేసుకోవడం అత్యవసరం. ఏ విధమైనటువంటి వ్యతిరేక భావము లేకుండా ఉండేందుకు ప్రయత్నాన్ని చేసుకోవడం ఉచితం తప్ప ప్రస్తుత స్థితిలో విరోధభావం ఏమాత్రం మంచిది కాదు. అన్నిటికంటే న్యాయస్థానానికి వెళ్ళడం అస్సలు సముచితం కాకపోవచ్చు. మంగళవారం సందర్భంగా సింహరాశి వారు కుమారస్వామిని పూజించి చిమ్మిలి ఉండని నైవేద్యంగా సమర్పించినట్టయితే ఆర్థికమైనటువంటి లాభం, అంటే పాత బకాయిల వసూలు ద్వారా ఆర్థికమైన లాభం కలిగే అవకాశం ఉంటుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే ఆర్థికంగా చక్కగా ఉంటారు. ఆరోగ్యపరంగా మాత్రం అంత అనుకూలంగా ఉండకపోవచ్చు. దూరభార ప్రయాణాలను చేస్తారు. ఆ ప్రయాణ కాలంలో వస్తు చౌర్యం కానీ వస్తు నష్టం కానీ జరిగే అవకాశం స్పష్టంగా గోచరిస్తోంది. ముఖ్యంగా కుటుంబంలో ఉండేటటువంటి వారికి సయోధ్యభావం తక్కువగా ఉంటుంది. ఒకరినొకరు చిన్నమైనటువంటి మాటలను అనుకుంటూ మానసికమైనటువంటి ఆనందాన్ని తొలగించుకునే అవకాశం ఉండొచ్చు. ఆదాయం అయితే చక్కగా ఉంటుంది కానీ హృదయపూర్వకమైనటువంటి ఆనందం మాత్రం ఉండకపోవచ్చు. నూతన గృహ లాభం కలిగే అవకాశం పుష్కలంగా ఉంది. అంతేకాక బంధుమిత్రులందరూ కూడా సహకరించే విధానం కూడా గోచరిస్తూ ఉంది. మంగళవారం సందర్భంగా కన్యారాశి వారు మహాకాళికాదేవిని పూజించి ఆమెకు గారెలను నైవేద్యంగా సమర్పించినట్లయితే నూతన గృహ లాభానికి అవకాశం ఉండొచ్చు. వాయువ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 9. ఈరోజు తులారాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే ప్రతి విషయాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలనేటువంటి ఆలోచనతో ఉంటారు. పిరికితనం ఏమాత్రం లేకుండా ఉంటారు. అయితే కళ్ళకు సంబంధించినటువంటి హృదయానికి సంబంధించినటువంటి తాత్కాలిక అనారోగ్యం ఉండేటటువంటి కారణంగా మానసికంగా అంత ఉత్సాహంగా లేకపోతారు. ఉద్యోగం చేసేటువంటి స్థలంలో కూడా తరచూ సెలవుల్ని అడుగుతూ ఉండే కారణంగా పై అధికారులతో కొద్ది ఇబ్బంది కలిగేటటువంటి వాతావరణం ఉండొచ్చు. ఆర్థికమైనటువంటి రుణాన్ని ఎవ్వరికీ ఇవ్వడం అనేది ఇష్టం లేకపోయినప్పటికీ కూడా పెద్దలైనటువంటి వారి ఒత్తిడి కారణంగా ఇవ్వవలసి రావచ్చు. ఏ విధమైనటువంటి వ్యతిరేక భావం కలుగుతుందనే దిగులుతనం కూడా లోపల ఉండొచ్చు. ముఖ్యంగా సంతానానికి సంబంధించినటువంటి వివాహాది విషయాల్లో సరైనటువంటి నిర్ణయాన్ని చేయలేకపోవచ్చు. తాత్కాలికంగా కొద్ది ఆలోచన ఎక్కువ కాలం పాటు చేసినట్లయితే ఈ వచ్చిన సంబంధం కూడా చెడిపోయే అవకాశం ఉండొచ్చు. మంగళవారం సందర్భంగా తులారాశి వారు విజయాంజనేయ స్వామి వారిని పూజించి పనసతోలను నైవేద్యంగా సమర్పించినట్లయితే నూతన భూ లాభానికి అవకాశం ఉంటుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 7. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే కోపం పూర్తిగా తొలగిపోతుంది. పట్టుదల అనేది లేకుండా ఉండగలుగుతారు. సహనభావం బాగా పెరుగుతూ ఉంటుంది. తమ క్రింద పనిచేసేటువంటి ఉద్యోగులతో కూడా సమానమైనటువంటి స్థాయిలో ఉంటారు. ఆడంబరాలకి అట్టహాసాలకి పోయే ఆలోచన ఉండదు. తగినటువంటి సమయం వ్యాపారంలో దొరకనటువంటి కారణంగా
దైవ దర్శనాలకి, క్షేత్ర ప్రదేశాలకి, అలాగే పుణ్య నది స్నానాలకి వెళ్ళాలని అనుకున్నప్పటికీ కూడా అది సాధ్యపడకపోవచ్చు. తల్లి కానీ, తండ్రి కానీ, లేదా తల్లిదండ్రులు ఇరువురు కానీ వచ్చే అవకాశం ఉంది కాబట్టి వారికి సంబంధించినటువంటి చక్కనైన ఏర్పాట్లలో నిమగ్నమయ్యే అవకాశం ఉంటుంది. ఒకరోజు వృత్తికి సెలవు పెట్టుకుని ఈ పనులన్నింటినీ చూసుకుంటారు కూడా. మంగళవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు అనంత పద్మనాభ స్వామి వారిని పూజించి శనగపప్పు పాయసాన్ని నైవేద్యంగా సమర్పించినట్టయితే తప్పక వ్యాపారంలో శుభవార్తను వినే అవకాశం ఉంటుంది. నూతన వ్యాపార ప్రారంభం జరిగే అవకాశం కూడా కలగచ్చు. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు ధనురాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే కట్టె విరిసి పొయ్యిలో పెట్టినట్టుగా మాట్లాడతారు. కొద్ది లౌక్య భావాన్ని ప్రదర్శించడం చాలా చాలా అవసరం. పైనుండేటటువంటి ఉద్యోగులందరికీ కూడా వీరి మీద కొద్ది కంటగింపుతనం ఉండే అవకాశం ఉంది, నిజాన్ని నిజంగా మాట్లాడుతూ ఉండేటువంటి కారణంగా. అయితే చేసేటటువంటి పని విషయంలో వీరి కంటే గొప్పగా ఎవరు పని చేయలేరు అనేటటువంటి అభిప్రాయం సర్వత్రా సర్వుల్లోనూ ఉన్నటువంటి కారణంగా తప్పనిసరిగా వీరిని భరిస్తూ ఉన్నట్లుగా ఉంటుంది. దూరభార ప్రయాణాలు చేయడానికి ఏమాత్రం ఇష్టాన్ని చూపించరు. నడుముకు సంబంధించినటువంటి తాత్కాలిక అనారోగ్యం ఉన్నటువంటి కారణంగా గతుకుల్లో ప్రయాణం చేయడం అనేది పెద్ద కష్టమైనటువంటి సమస్య కావచ్చు. మంగళవారం సందర్భంగా ధనురాశి వారు ధ్యానాంజనేయ స్వామి వారిని పూజించి చెరకు ముక్కల్ని నైవేద్యంగా సమర్పించినట్టయితే కోపం పూర్తిగా తగ్గిపోవడమే కాకుండా నూతన ఉద్యోగ లాభం కలిగే అవకాశం ఉంటుంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వృత్తిపరంగా ఆదాయం బాగుంటుంది. వ్యాపారపరంగా ఒడి దుడుకులు ఏమాత్రం ఉండవు. మాట్లాడే మాటలతో ఎదుటివారిని ఆకర్షించగలిగిన నేర్పరితనం విశేషంగా ఉంటుంది. ఇప్పటికే ఒక వాహనం ఉన్నా, ఇప్పటికే ఒక ఇల్లు ఉన్నప్పటికీ కూడా మరో ఇంటిని సంపాదించుకోవాలనే ఆలోచనతో ఆర్థికమైన సమీకరణని చేస్తూ ఉంటారు. మాట్లాడే ప్రతి మాట కూడా ఆలోచించి మాత్రమే మాట్లాడే కారణంగా వ్యాపారం మరింత అభివృద్ధి చెందే అవకాశం అయితే ఉంది. కుటుంబంలో అతి ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి వ్యక్తుల ఆరోగ్యం తాత్కాలికంగా క్షీణించే అవకాశం ఉన్న కారణంగా వారి విషయంలో తగినటువంటి జాగ్రత్తల్ని ఆరోగ్యపరంగా పాటించక తప్పదు. మంగళవారం సందర్భంగా మకర రాశి వారు రామాంజనేయ స్వామి వారిని పూజించి ఆవునేతి అన్నముద్దల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక వ్యాపారంలో అధికమైనటువంటి లాభం కలిగే అవకాశం ఉంటుంది. నివృత్తి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు, శారీరకంగా బలంగా ఉంటారు. బంధుమిత్రులు అందరూ వచ్చి తగినటువంటి మాట సహాయాన్ని చేస్తూ వెళుతూ ఉంటారు. పైగా కుటుంబంలో ఉండేటువంటి సంతానం అందరూ కూడా దగ్గర ప్రాంతాల్లోనే చదువులు ఉద్యోగాలు చేస్తున్న కారణంగా దాదాపు సమష్టి కుటుంబంగానే ఉండగలుగుతారు. ఎవరితోనూ వాద విరోధాలు చేసుకోవాలనే ఆలోచన ఉండదు. వీరే కొత్త వ్యాపారం ప్రారంభించాలనేటువంటి ఆలోచనని తాత్కాలికంగా చేస్తారు, కానీ ఆర్థికమైనటువంటి స్థితి సరిపోయినటువంటి కారణంగా ఆ ఆలోచనని పూర్తిగా విరమించుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైన ఆదాయాలు ఈ రాశి వారికి మధ్యమంగానే ఉంటాయి తప్ప విశేషంగా ఉండే అవకాశం నేటికి మాత్రం లేకపోవచ్చు. మంగళవారం సందర్భంగా కుంభరాశి వారు ధర్మాంజనేయ స్వామి వారిని పూజించి పులిహారాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా ఆర్థికమైనటువంటి లాభం, న్యాయస్థానంలో విజయలాభంతో పాటు కలిగే అవకాశం ఉంటుంది. వాయవ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు మీన రాశి వారి ఫలితాలను పరిశీలిస్తే వ్యాపారపరమైన ఆదాయం విశేషంగా ఉంటుంది. వృత్తిపరమైనటువంటి ఆదాయం కూడా అనుకూలంగా ఉంటుంది. పై అధికారులతో వాగ్ వివాదాన్ని చేయాలనేటువంటి ఆలోచనని పూర్తిగా తొలగించుకోగలుగుతారు. ఏ ఆస్తిని కూడా అమ్మాలనేటువంటి ఆలోచన లేకుండా ఉంటారు. అదే సందర్భంలో ఎవరి ఆస్తిని కూడా కొనుక్కుందామనేటువంటి ఊహని కూడా కలిగి ఉండరు.
అన్నదమ్ముల్లో అపచెల్లిలో అనుకూలత భావం మాత్రం విశేషంగా ఉండే కారణంగా తాము ఒక్కడు కాదు 10 మంది అనేటువంటి దృఢమైనటువంటి బలంతో సంకల్పంతో ఉండగలుగుతారు. తీర్థయాత్రల్ని ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలని తాత్కాలికంగా వాయిదా వేసుకుంటారు. వృత్తిపరమైనటువంటి ఒత్తిడి ఉన్నటువంటి కారణంగా వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి ఆదాయాలు ఈ రాశి వారికి మధ్యమంగానే ఉంటాయి తప్ప విశేషంగా ఉండే అవకాశం ఈ రోజుకి లేకపోవచ్చు. మంగళవారం సందర్భంగా మీనరాశి వారు బాలాంజనేయ స్వామి వారిని పూజించి అటుకులు బెల్లం నైవేద్యంగా సమర్పించినట్టయితే సకల కార్యాల్లోనూ విఘ్నాలు తొలగిపోవడమే కాకుండా నూతన ఉద్యోగ లాభం, వేతన ఆధిక్యంతో కలిగే అవకాశం ఉండొచ్చు. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 4. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు మంగళవారం అయినటువంటి సందర్భంగా కుజగ్రహ అనుగ్రహంతో పాటు ఆంజనేయ స్వామి సంపూర్ణ అనుగ్రహం సర్వరాశుల వారికి కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. గృహంలో నెగిటివ్ ఎనర్జీని గుర్తించాలంటే ఎలాంటి సంకేతాల ద్వారా తెలుసుకోవచ్చో, నెగిటివ్ ఎనర్జీ పోగొట్టుకోవటానికి పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలేంటో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. గృహంలో నకారాత్మక శక్తి ఎక్కువగా ఉంటే, నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటే ఇంట్లో సభ్యులకు అదృష్టం కలిసి రాదు. ఏ పని చేసినా ఆలస్యం అవుతూ ఉంటుంది. ఎప్పుడూ ఏదో ఒక సమస్యలు ఉంటాయి. ఈ నకారాత్మక శక్తి నెగిటివ్ ఎనర్జీని కొన్ని సంకేతాల ద్వారా గుర్తించవచ్చు. ఆ సంకేతాల్లో ముఖ్యమైనది ఏంటంటే, ఎప్పుడూ తరచుగా కుటుంబ సభ్యుల మధ్య గొడవలు ఎక్కువగా వస్తున్నట్లయితే ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందని అర్థం చేసుకోవాలి. అలాగే తరచుగా ఇంట్లో వాళ్ళకి ఎవరో ఒకరికి వాహన ప్రమాదాలు జరుగుతున్నా, దెబ్బలు తగులుతున్నా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందనటానికి సంకేతంగా గుర్తించాలి. ఎప్పుడూ కంటే ఎక్కువగా ఆకలి అవుతున్నా, లేదా ప్రతిరోజు నిద్ర సరిగా పట్టక ఇబ్బంది పడుతున్నా, ఎప్పుడూ మానసిక అశాంతి ఎక్కువగా ఉన్నా కూడా గృహంలో నెగిటివ్ ఎనర్జీ ఉందని తెలుసుకోవాలి. కొన్ని తప్పులు చేయటం ద్వారా కూడా గృహంలో నెగిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. ఆ తప్పులు ఏంటంటే, గుమ్మానికి ఎదురుగా పాదరక్షలు కానీ డస్ట్బిన్ కానీ ఉంచినట్లయితే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. గృహంలో పగిలిపోయిన వస్తువులు ఎక్కువగా ఉంటే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. అలాగే ప్రదోషకాలంలో భోజనం చేసిన, ప్రదోషకాలంలో నిద్రించిన, ప్రదోషకాలంలో దానం ఇచ్చిన, ప్రదోషకాలంలో కలహించిన, గొడవ పడ్డా కూడా గృహంలో నెగిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. నెగిటివ్ ఎనర్జీ గృహంలో ఉన్నప్పుడు చీమలు ఎక్కువగా సంచరిస్తూ ఉంటాయి. అలాగే నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉన్నప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళు తరచుగా కింద పడుతూ ఉంటారు. నెగిటివ్ ఎనర్జీ గృహంలో ఎక్కువగా ఉన్నప్పుడు పెంపుడు జంతువులు అక్కడ ఎక్కువగా సంచరించలేవు. మనం ఇంట్లో ఉన్నప్పుడు కూడా మన నాడి ఏ కారణం లేకుండా వేగంగా కొట్టుకుంటున్నా, గుండె వేగంగా కొట్టుకుంటున్నా కూడా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందని అర్థం చేసుకోవాలి. ఈ సంకేతాలు ఏవి కనిపించినా గృహంలో నకారాత్మక శక్తి ఉంది, నెగిటివ్ ఎనర్జీ ఉందని మనం తెలుసుకోవచ్చు. నెగిటివ్ ఎనర్జీని సంపూర్ణంగా పోగొట్టుకోవటానికి రత్నశాస్త్రంలో ఒక అద్భుతమైన ఉపరత్నం ఉంది. ఆ ఉపరత్నం పేరు బ్లాక్ టర్మాలైన్. బ్లాక్ టర్మాలైన్ అనే ఉపరత్నాన్ని ఎవరైతే ఇంటి యజమాని ధరిస్తారో, ఈ బ్లాక్ టర్మాలైన్ ఉపరత్నం ప్రభావం వల్ల చాలా వరకు ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. అలాగే పుష్పాలలో నాగచెంప పుష్పాలు అని ఉంటాయి. ఈ నాగచెంప పుష్పాల నుంచి తీసినటువంటి తైలం నుంచి తయారు చేయబడిన అగరబత్తీలు గృహంలో వెలిగించడం ద్వారా కూడా గృహంలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ నుంచి సులభంగా బయటపడవచ్చు. సహజంగా లక్ష్మీ కటాక్షం కలగటానికి అందరూ చందనంతో తయారు చేయబడిన అగరబత్తీలు గృహంలో వెలిగిస్తారు. అయితే నాగచెంప పుష్పాల తైలం నుంచి తయారు చేయబడిన అగరబత్తీలు గృహంలో వెలిగించడం ద్వారా కూడా నెగిటివ్ ఎనర్జీ నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే మొక్కలలో ఒక అరుదైన మొక్క ఉంటుంది, దాని పేరు వైట్ సేజ్. ఈ వైట్ సేజ్ అనే అరుదైన మొక్కకి సంపూర్ణంగా నెగిటివ్ ఎనర్జీని పోగొట్టే శక్తి ఉంటుంది. ఈ వైట్ సేజ్ అనే మొక్క నుంచి తీసినటువంటి తైలంతో తయారు చేయబడిన అగరబత్తీలు వెలిగించినా కూడా నెగిటివ్ ఎనర్జీ నుంచి సులభంగా బయటపడవచ్చు. అయితే నాగచెంప పుష్పాల నుంచి వచ్చిన అగరబత్తులు కానీ, వైట్ సేజ్ మొక్క నుంచి వచ్చినటువంటి అగరబత్తులు కానీ మీకు అందుబాటులో లేకపోతే దానికి ప్రత్యామ్నాయంగా నెగిటివ్ ఎనర్జీ నుంచి సంపూర్ణంగా బయటపడటానికి మీ ఇంటి సింహద్వారానికి
ఒక గులాబీ పూల దండను అలంకరించి దానితో పాటు ఒక రావి కొమ్మను ఒక వేప కొమ్మను కూడా ఇంటి సింహద్వారానికి ఏర్పాటు చేయండి. రావి కొమ్మ వేప కొమ్మ ఇంటి సింహద్వారానికి ఏర్పాటు చేసుకుంటే ఈ రెండూ కూడా గృహంలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని తొలగింపజేస్తాయని పరిహార శాస్త్రంలో చెప్పారు. అలాగే ప్రతి ఆదివారము సాయంకాలం పూట టమేటా రాళ్ల ఉప్పు ఈ రెండూ కలిపి మీ ఇంటికి 3 సార్లు సవ్య దిశలో 3 సార్లు అపసవ్య దిశలో దిష్టి తీసేసినా కూడా క్రమక్రమంగా ఇంటికున్న దృష్టి దోషాలు పోవడంతో పాటు ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ కూడా తగ్గిపోతుంది. నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోవాలంటే మీ ఇంట్లో ఈశాన్యంలో ఒక పీట ఏర్పాటు చేసి రాగి చెంబు ఉంచి ఆ రాగి చెంబులో నీళ్లు పోసి ఒక ముత్యాల దండను ఏర్పాటు చేసుకోండి. దానివల్ల కూడా చాలా వరకు నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. ఇంటి ఆవరణలో మల్లె మొక్కను పెంచితే ఆ ఇంట్లో నకారాత్మక శక్తి ఉండదు, నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది. కాబట్టి మల్లె మొక్కను మీ ఇంటి ఆవరణలో పెంచేలాగా ఏర్పాటు చేసుకోండి. ముళ్ళ చెట్లు కానీ పాలు కారే చెట్లు కానీ ఇంటి ఆవరణలో ఉండకూడదు. అలా ఉంటే కూడా క్రమక్రమంగా నెగిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. కాబట్టి నెగిటివ్ ఎనర్జీని తొలగింపజేసుకోవటానికి ఈ ప్రత్యేకమైనటువంటి విధి విధానాలు పాటించండి. సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. అదేవిధంగా మనం భోజనం చేసే సమయంలో నిద్రించే సమయంలో కొన్ని ముఖ్యమైన నియమాలు పాటించినట్లయితే శుభము లాభము త్వరగా చేకూరుతాయి. శుభం లాభం త్వరగా చేకూరాలంటే భోజనం చేసేటప్పుడు నిద్రించే సమయంలో ఎలాంటి ముఖ్యమైన నియమాలు పాటించాలో రేపటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.